హాయ్ హలో గైస్, జేబీఎం టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ క్యాన్ బైస్కిల్. సో ఈక్వాలిటీ యాత్రలో ఈరోజు వచ్చేసి అయితే డే 12. మనమైతే నిన్న వర్షం కారణంగా అయితే ఇక్కడ షెడ్ కింద పడుకున్నాం. మెల్ల ఇటు ఫ్రెష్ అయిపోదామని పెట్రోల్ బంక్ పక్కనే ఉండే పెట్రోల్ బంక్ వచ్చి ఫ్రెష్ అయిపోయినాం. సో ఈరోజు అయితే మనం మోస్ట్లీ మన స్టేట్ దాటేస్తాం అనుకుంటా. ఈరోజు ఎంత వీలైతే అంత స్టేట్ దాటాలని చూస్తాను, చూద్దాం ఇక. సో గాయస్, మనం అయితే చాలాసేపటి నుంచి ఏమైనా దొరుకుతుంది ఫుడ్ అని చూస్తున్నాం, కానీ అక్కడిక్కడ బేకరీలు తప్ప ఏం కనవలేదు. ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 1.5 hour అవుతుంది. 1.5 hour తర్వాత అయితే ఇక్కడ ఒక హోటల్ కనిపించింది. సర్లే ఇక ఇక్కడ దొరికిందని ఇక్కడ తినేసి స్టార్ట్ అయిపోయినాం. అంతా ఏం లేకుండే, బట్ ఓకే సర్లే ఇక తినేసి స్టార్ట్ అవుదాం అని ఇక్కడనే తినేసి స్టార్ట్ అయిపోయినాం. అసలు బాగా రేర్గా ఉంటున్నాయి ఇక్కడ హోటల్స్. ఇది కనీసం రెస్టారెంట్లు అవి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కు ఎట్లయితుందో తెలియదు, చూడాలి ఇక ముందు. దగ్గర 2-3 kilometers నుండి చూస్తాను, భారీగా ట్రాఫిక్ జామ్ అయి ఉన్నది. ఎందుకో తెలియదు కానీ గట్టి ట్రాఫిక్ ఉన్నది అక్కడ వరకు. ఇంకా బెటర్ అయింది నేను ఆ రోడ్ తీసుకోలేదు, సర్వీస్ రోడ్ తీసుకున్నా. లేదంటే అందులోనే ఆగమయ్యేది. మననే వారు రాబోయేది, ఎంత ట్రాఫిక్ ఉన్నా వెళ్ళిపోవడమే. మన అత్తే అద్దరికి పిచ్చర్లు అయిపోయారు. సంది దొరికితే దూరిపోకూడే. మొత్తానికి అయితే ట్రాఫిక్ అయితే మొత్తం దాటేసినాము. ముచ్చట ఏంటంటే అక్కడ ట్రాఫిక్ ఒకటి రోడ్ డైవర్షన్ కాకుండా ఇంకోటి చిన్నపాటి యాక్సిడెంట్ అయి కూడా ఉన్నది. దానివల్ల బాగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కొక్కరు గంటల నుంచి ఉంటారు పాపం. ఇంకా మనదే బెటర్, ఘోరంగా బయటకు వచ్చేసినాం. ఇందాక ఇక్కడ కొబ్బరి బొండాలు కనబడితే ఆగిన. నేను ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో అట్లా 50-60 ఒక 40 అట్లా ఉండే. నేను తమిళనాడు ఎంటర్ అయినప్పటి నుంచి అసలు పొట్టు కొబ్బరి చెట్లే ఉన్నాయి, ఇంటికి 10 చెట్లు ఉన్నాయి. అది చూపెట్టినా కదా. సర్లే మరి ఇక్కడ కనీసం 20 రూపాయలు అమ్ముతారా, 25-20 రూపాయలు అనుకొని ఎక్స్పెక్ట్ చేసిపోయినా. తీర కొబ్బరి బొండ ఏందని అడిగితే 50 అంటారు. అది అమ్మ ఆడ లేవు, ఆడ 50 రూపాయలు 60 రూపాయలు పెడతారు అంటే ఈడ కూడా అదే రేటు. సో మనం అయితే ఇక్కడ మధ్యలో ఛాంపియన్ స్పోర్ట్స్ అనేది కనిపించింది. మనమైతే ఇక హ్యాండ్ స్లీవ్స్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే మన లాస్ట్ అంత కంఫర్ట్గా లేకుంటే. సో అది ఉన్నా కూడా నాకు అంత పెట్టుకున్న ఫీల్ లేకుండే. సో ఇదైతే తీసుకున్నా, ఇది ఫుల్లీ కంఫర్టబుల్ ఉంది, ఎండ నుంచి కూడా మంచిగా కాపాడుతుంది అనిపిస్తుంది. సో మనమైతే హ్యాండ్ స్లీవ్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ ఒక చిన్న హోటల్ కనిపించింది. సరే ఇక్కడ అంటే అచ్చుతోనే స్మెల్ అట్రాక్టివ్గా అనిపించింది. సర్లే ఎట్లా లంచ్ టైం అవుతుంది కదా, అంటే ఇంకొక 1/2 hour తర్వాత తిందాం అనుకున్నా. సర్లే ఇప్పుడు తినేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ముందటి లేకపోతే ఎట్లా, అసలుకి చాలా రేరుగా ఉంటాను అక్కడ ఇక్కడ అని. సరే అని ఇక్కడికి వచ్చిన. టేస్ట్ మాత్రం అసలు క్రేజీ ఉన్నది. అమ్మ ఇన్ని రోజుల బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్లు, అది ఇది తిని పిచ్చెక్కింది. ఇప్పుడు చూడాలి ఫుడ్. కొన్ని సంవత్సరాల ముందు నేను ఇక్కడ తిరునల్వేలి అనే దగ్గర తిన్నా అన్నట్టు ఇలాంటి టేస్ట్. సేమ్ అట్లా నాకు మళ్ళీ అనిపించింది. టేస్ట్ మాత్రం కిరాకు ఉన్నది. సో ఇక్కడ ఇంకొక గమ్మత్ ఏంటిదంటే, మన దగ్గర ఎట్లా అంటే ప్లేట్లు అవి పెడతారు, తిన్నాక అట్లనే వదిలేసిపోతారు. పాపం అది బాధ అంతా వెయిటర్లకు ఉంటుంది, క్లీన్ చేసుడు అది ఇదంతా. బట్ ఇక్కడ ఒకటి ఏంటిదంటే, సో మనం తిన్నాక ఆకులు అనేది ఇట్లా డస్ట్బిన్ ఉంటుంది, ఇట్లా డస్ట్బిన్లో అయితే పడేసుకోవాలి. ఎవరిదాళ్ళు వీళ్ళు అస్సలు తీయరు. సో ఇక్కడ ఎట్లా అంటే ఎవరిదాళ్ళు చేసుకోవాలి. అంటే వీళ్ళకు ఇప్పుడు వెయిటర్లకు పని ఉండద్దు, వాళ్ళు తిని పడేసింది అంత అంగడి చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఎట్లా అంటే తిన్నావా ఓకే పడేసుకో,
ఇట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో మన దగ్గర కూడా, మన దగ్గర కానీ కాదు, సో మన అంతటా మన దేశం మొత్తం ఇదే రన్ అయితే బాగుంటుంది. నువ్వు అదే పని చేయాలి, నువ్వు అదే పని చేయకూడదు, ప్లేట్లు తీయద్దు, అది అది ఇది తీయద్దు, ఎవరిని ఉండద్దు, ఎవరి పని నేను చేసుకోవాలి. సో మనమైతే అక్కడ లంచ్ అయితే అయిపోయింది. పర్లేదు సరళ ఉన్నది, ఒక 10 నిమిషాలు కూర్చుందాం అనుకుంటే ఆడ ఉన్న ముసలోడు లేదు ఇక్కడ వెయిటింగ్ చేసడం ఏం లేదు అన్నాడు. సర్లే అని ముందుకు వచ్చినాం. ఫ్లైఓవర్ కింద అయితే జర చల్లగా ఉన్నది, అయితే ఇక్కడ కూర్చున్నాం. జర ఇక్కడ చల్లగానే ఉన్నది, ఒక 10 నిమిషాలు అట్లా ఉండి మళ్ళీ స్టార్ట్ అవ్వకూడదు. సో ఇది వచ్చేసి అయితే సైన్స్ మ్యూజియం అండ్ టెక్నాలజీ. ఇది కోయంబత్తూర్ దగ్గరికి, కోయంబత్తూర్కి ఒక 15 to 18 కిలోమీటర్స్ ఉంది. ఇదంతా అదే రీసెర్చ్ సెంటర్. సో మనమైతే కోయంబత్తూర్ రీచ్ అయిపోయినాం. ఇంకో 1 కిలోమీటర్ అయితే ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే సో మన రైడ్లో అయితే ఇదైతే 4th ఎయిర్పోర్టు. ఇది వచ్చేసి కోయంబత్తూర్. సో ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఉంది. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి అయితే ఫ్లైఓవర్ చూస్తా ఉన్నా. ఎట్లా అంటే మొన్న నేను ఆ రోజు బెంగళూరులో పెట్టినా కదా, సేమ్ అట్లనే పెద్ద ఉంది. పైనకి వెళ్దాం అనుకున్నా కానీ ఆ ఎండకి ఎందుకు అని కింద నుండి వెళ్తా అన్న. కానీ చాలా పెద్ద ఉంది ఇది కూడా. సో గాయస్ ఇక్కడ ఏంది అని చూస్తున్నా కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇదైతే ఒక బస్ స్టాప్ అన్నట్టు. నార్మల్ మన దగ్గర చిన్న చిన్న షెడ్లు ఉంటాయి కానీ ఇక్కడైతే ఒక అంత పెద్ద ఉన్నది. ఇక మన కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. సో మనమైతే ఇప్పటివరకు అయితే చాలా చర్చలు చూసుకున్నాం వచ్చేది అట్లా. బట్ ఇదేదో గమ్మత్ అనిపించింది. ఆ కట్టడం మాత్రం మంచిగా అంటే చూడంగానే ఇట్లా అట్రాక్టివ్గా అనిపించింది అన్నట్టు. మనమైతే కోయంబత్తూర్ అయితే దాటేసాం. మనం ఎట్లా అంటే బస్ స్టాండ్ నుండి వస్తాం అనుకున్నా, బట్ అది 10-15 కిలోమీటర్స్ దూరం ఉండే. సో అటు నుంచి అయితే ఎట్లా అంటే మనం ఇక్కడ నుంచి ఆదియోగ స్టాచ్యూ ఎట్లా వెళ్ళాలి, ఏ బస్సులు ఉంటాయి చూపిస్తాం అనుకున్నా కానీ అది కొంచెం దూరం ఉండే. మళ్ళీ ఈ ట్రాఫిక్ కూడా గట్టిగా ఉండే. సో అట్లా అని నేను డైరెక్ట్ వచ్చేసిన. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తా. సో ఇది యాక్చువల్లీ ఆదియోగి వెళ్ళే సెంటర్. ఇంకొక దారి ఉంది కానీ అది దాటొచ్చేసినాం. ఇటు రైట్ సైడ్ నుండి వెళ్ళచ్చు, ఇంకొకటి ముందు నుంచి రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకు అంత టైం లేదు, ఇటు వెళ్ళేసరికి అది బాగా లేట్ అవుతుంది వెళ్ళి వచ్చుడంటే. సో అట్లా అని ఇప్పుడు వెళ్ళలేదు. నార్మల్గా ఇంకా ముందు వచ్చేది ఉంటే వెళ్ళడానికి ట్రై చేసేది. సో మనమైతే ఇంకా ముందుకు వచ్చినాక ఫారెస్ట్ అయితే వచ్చింది. గమ్మత్ ఏంటిదంటే ముందట ఎలిఫెంట్స్ క్రాయర్స్ అయ్యే జోన్ ఉందంట. ఒకటి ఎగ్జైటింగ్ ఉంది, ఒకటి భయంగా ఉన్నది. చూద్దాం కనబడతాయో. కనబడాలని ఓ ఎగ్జైట్మెంటు, కనబడితే ఎట్లా అని భయం. చూద్దాం. ఉన్న గుట్టలన్నీ కొట్టేస్తారు, ఇక రోడ్ల మీదకి రాకుండా ఇంకేడొస్తాయి. చెట్లు గుట్టలు అన్నీ కొట్టేస్తూనే ఉన్నారు. ఇంకేడికి పోతాయి ఇక. టూ మచ్ అంటే టూ మచ్గా గాలి వస్తుంది. అసలు వాయిస్ ఎట్లా వస్తుందో అర్థమైతే లేదు. నేను మొన్న చూపెట్టినా కదా సేమ్ అట్లనే గుట్టలు అయితే స్టార్ట్ అయినాయి. ఇన్ని రోజులు అంటే ఆడ సిటీలు ఉండే కాబట్టి జర తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటుందో చూడాలి ముందు. యాక్చువల్లీ ఇది మనం స్టేట్కి వెళ్ళాలి, కానీ కొన్ని కన్స్ట్రక్షన్స్ వల్ల రూట్ అయితే డైవర్ట్ చేసారు ఇటు నుండి.
నార్మల్గా అయితే అటు వెళ్ళాల్సిందే, అంటే ఇటు ఒక 4-5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది. గమ్మత్తున్నది రోడ్డు. సో అక్కడ గుట్ట అయితే చూడుర్రి, అక్కడ మినీ తిరుపతి లాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ గుట్ట మీదకి సేమ్ తిరుపతి లాగానే మెట్లు ఉన్నాయి. ఇంకా మెట్లు ఉన్నాయి, అట్లా ఎక్కుంటే ఆ ట్రెక్కింగ్ అనేది గమ్మత్ అనిపిస్తుంది. సో మనమైతే ఇట్లా వెళ్ళంగా దారిలో ఈ ఫోటో అయితే కనిపించింది. ఇది నార్మల్గా ఈవినింగ్ 5-6 వరకే ఉంటుందంట. మళ్ళీ మార్నింగ్ 10-11కి ఓపెన్ అవుతుందంట. మార్నింగ్ వీలైతే వెళ్ళడానికి, అంటే మోస్ట్లీ వీలు కాదు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి వీలు కాదు, బట్ చూద్దాం. కానీ బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. సో గాయ్స్ మనమైతే ఇంకా ముందుకు వచ్చినాక జర ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నది, అంటే మళ్ళీ ముందట ఏమైనా దొరుకుతాయా అనేది క్లారిటీ లేదు. సో ఇక్కడనే డిన్నర్ చేసేద్దామని అయితే ఒక కాడ ఆగేసిన. ఇంకా ముందుకు పోతే రెస్టారెంట్లు దొరకాయో ఐడియా లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం పడుకోవడానికి హాలింగ్ కూడా చూసుకోవాలి కదా. సో ఇక్కడ దగ్గరలో అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ రెస్టారెంట్ నుంచి. సో అక్కడైతే అనుకుంటున్నా పోయి చూడాలి. అంటే చుట్టుపక్కల ఒక 2-3 ఉన్నాయి, అంటే ఒకటి కాకుండా ఒకటి ఓకే అంటారు. కానీ ఇక్కడ ఎట్లా ఇక ముందే ఇక తినేసి రెడీ ఉంటే పోయినాక డైరెక్ట్ ఫ్రెష్ అయిపోయినా పడుకోవచ్చుగా, అందుకే ఇప్పుడే తినేస్తాను. సో గాయ్స్ మనమైతే డిన్నర్ చేసేసి కొంచెం ముందుకు వచ్చేసినాం. ముందుకు వచ్చినాక మనకైతే ఒక 4-5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. బట్ అయ్యో ఇండియన్ ఆయిల్ ఇదొకటైతే మంచిగా అనిపించింది, అంటే బాత్రూమ్స్ బాగున్నాయి, మళ్ళీ పడుకోవడానికి కూడా కరెక్ట్ ఉండే. అట్లా అని ఇక్కడనే అడిగినాం, ఓకే అన్న వాళ్ళు ఓకే అన్నారు. సో ఈరోజు అయితే ఇక్కడ స్టే మెల్లగా జర ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఎడిటింగ్ అది చేసేసుకొని పడుకోవడమే. సో రేపు మళ్ళీ కేరళలో కలుద్దాం. అదే మోస్ట్లీ రేపు కేరళ ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంది, 5 కిలోమీటర్లు అయితే కేరళ. సో బాయ్ గాయ్స్, సీ యూ టుమారో.